చట్ట సభల్లో ప్రజా సమస్యలపై ప్రజా గొంతుకలు వినిపించాలంటే 8 పార్టీలు కలిసి ఏర్పడిన ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆల్ ఇండియా ఫ్రంట్ కన్వీనర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ భాగ్యారావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఆల్ ఇండియా తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు కటికల శివభాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షేక్ జలీల్ ఎన్నికల ప్రచారాన్ని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు ప్రారంభించారు. యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వాములైన పార్టీ అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమానికి మంగళగిరిలో రావడం జరిగింది. ముఖ్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు, తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ శ్రీ భాగ్యారావు గారు, ఆ తర్వాత మా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత రిపబ్లికన్ నవరంగ్ పార్టీ శ్రీ జలీల్ గారు, ఆ తర్వాత నీతి నిజాయి పార్టీ శ్రీ చిట్టిబాబు గారు, ఆ తర్వాత మిగతా ఇద్దరు సభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు మరియు శ్రీ యాదవ్ గారు త్వరలో మనల్ని వచ్చి మీట్ అవుతారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరిలో మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు మా కన్వీనరు, కోఆర్డినేటరు శ్రీ రఘు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని రాజకీయ పోకడలు, రాజకీయాల్లో దిగజారిపోతున్న విలువలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చూసే అవకాశం దొరుకుతుంది. ఈ మధ్య ఏ విధంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడాలు, అక్కడికి వెళ్ళి సీట్లు తీసుకోవడాలు, ఆ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా దొరుకుతుందా, ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్న తరుణంలో ఇంతకుముందు వారు చెప్పినట్టు మేము జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి ముందుకు వెళుతున్నాం. తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ అని విజయ్ కుమార్ గారు వారు ముందుకు వెళుతున్నారు. తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని భాగ్యారావు గారు, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ముందున్న పార్టీ అనేది వారు చెన్నకేశవులు గారు, నవరంగ్ పార్టీ, ఆ తర్వాత నీతి నిజాయితీ పార్టీ, ఈ విధంగా జాతీయ సమసమాజ పార్టీ, ఇవన్నీ కూడా వచ్చి అందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. మనందరం కలిస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలకు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ పార్టీల అధ్యక్షులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుంటారో ఆ ప్రాంతాలలో, ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు అంటే మా యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న ఇతర పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్ని అక్కడ మేము ఎన్నికల బరిలో దింపము అన్నది ఈ ఎలక్షన్స్కి మేము చూస్తున్న ఇది. ఇంకా మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఈ విధంగా అందరం కలిసి చేయగలమా అన్నది కూడా మేము ప్రయత్నిస్తున్నాము. సో ఆ విధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది, దాన్ని ముందుకు వెళుతున్నాం. సో ఇంతకుముందు వారు చెప్పినట్టు 2 కుటుంబాలు 4 పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ విధంగా కుటుంబ పాలన ఏదైతే ఉందో అది చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో దిగజారిపోతున్న ఈ విలువలను కాపాడాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి మీద ఉంది. ఆ సందర్భంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎన్నికలు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రెండవ నోటిఫికేషన్ వస్తుంది. ఇది 18వ తారీఖు నుంచి నామినేషన్లు కూడా మన దగ్గర ఉండబోతున్నాయి. అందువల్ల ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ శ్రీ షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈరోజు మనం అందరం కూడా ప్రకటించడానికి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి షేక్ జలీల్ గారు నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారు ఇక్కడ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారు. కానీ వారి వెనకాల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క మద్దతు వారికి 100% ఉంటుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందువల్ల ముఖ్యంగా మనం ఓటర్లకు మేము చేస్తున్న విన్నపం, పెద్ద సంఖ్యలో ఓటు వేయండి. మీ ఓటును ఏ విధంగా భయపడకుండా మీరు ఓటు వేయండి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే మీరు వెళ్ళి ఈవీఎంలో మీరు ఏ బటన్ నొక్కుతున్నారో మాకు అందరికీ తెలుస్తుంది, ఆ తర్వాత మేము మిమ్మల్ని చూసుకుంటాం, మీకు సంక్షేమ పథకాలు రావు, ఇలాంటి భయాలు కూడా చాలామంది ఓటర్లో పెడుతున్నారు. అందువల్ల ఓటర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సీక్రెట్ బ్యాలెట్.
అందువల్ల మీరు ఎవరికి ఓటు వేస్తున్నారన్నది ఎక్కడా తెలియదు. అందువల్ల మీ మనసులో అభ్యర్థులను చూసి వాళ్ళకు గనక మీరు ఓటు వేస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏమైందంటే పార్టీ చూసి ఓటు వేస్తున్నారు. ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ, ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ. అందువల్ల ఏంటంటే అందులో అభ్యర్థులు ఎవరన్నది పెద్ద ప్రాధాన్యం కాదు. కానీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మేము ఏం చెప్తున్నామంటే మా అభ్యర్థులను చూడండి, అభ్యర్థులను చూసి వారికి ఓటు వేయండి అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సత్తా ఉన్న అభ్యర్థులు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ వెళితే అప్పుడు ప్రజల గళాలు వినిపిస్తాయి, ప్రజల గొంతుకలు వినిపిస్తాయి, లేకుంటే పార్టీ గొంతుకలు వినిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పారు. తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకుంటే వాళ్ళు ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజీ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు. దాని గురించి ఇప్పుడేం మాట్లాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 25 ఎంపీలు ఇస్తే మెడలు వెంచి ప్రత్యేక హోదా తెస్తాము అన్నారు. ఏమైంది? మొన్నే చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ భాగస్వామ్య పార్టీలు ఎవరైనా అడిగారా మాకు ప్రత్యేక హోదా కావాలి అని? ప్రధానమంత్రి గారి చేత ఈ విధమైన ప్రకటన చేయించగలిగారా? చేయించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మా పార్టీలు గెలవాలి, మా పార్టీలు కుర్చీలో కూర్చోవాలి, ఇదే వాళ్లకు ప్రధానమైన. మరి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేశారు. మరి ప్రధానమంత్రి గారి చేత మొన్న చిలకలూరుపేట సభలో చెప్పిండొచ్చు కదా, మేము ముగ్గురము ఇప్పుడు కలిసాము, మమ్మల్ని కనుక మీరు ఎన్నుకుంటే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాము. ఎక్కడా చెప్పలేదు. రైల్వే జోన్ విభజన గురించి కూడా చెప్పలేదు. మన విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. ఆ మీటింగ్లో మిగతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారిని పొగడటంతోనే సరిపోయింది. మరి అంత పొగడతలు పొగిడారు కదా, మరి ఆయన ఏమి ఇచ్చారు స్టేట్కి? మేము ఎన్నికల్లో విజయం సాధిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారా? అనలేదు. విభజన హామీలు ఇస్తామన్నారా? అనలేదు. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీ ఇస్తామని అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని కూడా చెప్పలేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఓటర్లు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే రేపు వీళ్ళు కేవలం కుర్చీలో కూర్చోవడానికి మాత్రమే ఈ విధంగా పొత్తులు పెట్టుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు రేపు ఏ విధంగా కూడా అలాగే ఉంటుంది. రాష్ట్రం అలాగే ఉండబోతోంది. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీ అందరికీ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. మేము మా అభ్యర్థులందరినీ కూడా 25 లోక్సభ నియోజకవర్గాల్లోనూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిలబెడుతున్నాం. అధ్యక్షులు ఎక్కడైతే నిలబడతారో ఆ సమయంలో మా వద్ద ఒక అండర్స్టాండింగ్ ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. సో ఆ విధంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే ఓటర్లని ముఖ్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చూడండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో మేము అందరం కూడా ఒక నిర్దిష్టమైన భావాలతో వచ్చిన వాళ్ళం. సమాజంలో ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాలకు సీట్లు ఇవ్వలేదో వారందరికీ కూడా మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఉన్న పార్టీల ద్వారా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలా ఉండాలంటే రాష్ట్రం ఎలా ఉంటే ఆ విధంగా అసెంబ్లీ ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ రిప్రజెంటేషన్ కావాలి. రేపు మాట్లాడగలగాలి, వాళ్ళ స్థాయి మనం ఆ స్థాయికి తీసుకువెళ్ళగలగాలి. ఆ విధమైన భావాలతో ఉన్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మా అభ్యర్థులను ప్రకటించబోతున్నాం త్వరలో. కాబట్టి మీరందరూ కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి మీరు సహకరించి పెద్ద ఎత్తున మీరు పోలింగ్ బూత్లకు వెళ్ళి మీ అమూల్యమైన ఓటును గనక ఇవ్వగలిగితే, వేయగలిగితే ఒక మార్పు తీసుకొస్తాం. ఇది నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ అందరికీ తెలియజేస్తున్నా. రేపు మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద మాట్లాడేవాళ్ళు ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న భాగస్వామ్య పక్షాలని చెబుతున్నాం. మిగతా వాళ్ళ దగ్గరికి వెళితే అయిపోయింది ఎలక్షన్, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రా అంటారు. కానీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న భాగస్వామ్య పార్టీలు ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. వాళ్ళ ప్రతి సమస్యను కూడా అసెంబ్లీలో చర్చించి దానికి మేము పరిష్కారం కూడా చూపిస్తాం. సో ఆ విధంగా మీరు కనుక ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న భాగస్వామ్య పక్షాలకు పెద్ద సంఖ్యలో మీరు ఓటేస్తే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నది మా సంకల్పం. ఎందుకంటే చూసేసాం ఈ పార్టీలను చూసేసాం ఏం చేశామని. 5 సంవత్సరాలు ఒక పార్టీ, ఆ తర్వాత 5 సంవత్సరాలు 2 పార్టీలని చూసాం. అయినా కూడా రాష్ట్రం ఇలా ఉంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారండి? ఉపాధి ఉందా మన పిల్లలకి? పిల్లలందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఈవెన్ రష్యాకు వెళ్ళిపోయి అక్కడ ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. మొన్న 2 పిల్లలు చనిపోయారు.
200 మంది మన ఇండియన్ వాళ్ళు రష్యన్ ఆర్మీలో ఉన్నారట. మరి ప్రధానమంత్రి గారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఏమైంది? మరి ఎందుకు వెళుతున్నారు వీరంతా అక్కడికి? తర్వాత ఇజ్రాయెల్లో గొడవలు జరిగితే అక్కడ పాలస్తీన్ వాళ్ళని పక్కన పెట్టేస్తే మన భారతదేశం నుంచి అక్కడికి వెళుతున్నారు. మరి ఇక్కడ ఉద్యోగాలు ఎందుకు లేవు? మొన్నటికి మొన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆయన ఏం మాట్లాడారో తెలుసా? ఉద్యోగాలు సృష్టించడం అది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదని ఆయన చెప్తున్నాడు. ఈ విధమైన పరిస్థితుల్లో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా 42% నిరుద్యోగం భారతదేశంలో ఉంది. మరి ఏం చేస్తున్నాయి ఈ పార్టీలన్నీ? ఎలక్షన్లు రానివ్వండి, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అన్ని కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం, అవన్నీ చెప్పారు. కానీ మరి ఉద్యోగాలు రావట్లేదు. ఇవి అడగాలి. మనం రేట్లు ఎంత పెరిగిపోయాయి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత పెట్రోలు డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేవు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడ చూడండి, మద్యపాన నిషేధం తీసుకొస్తామన్నారు. ఏమైంది? ఇప్పటికీ కూడా ఇంకా క్యాష్ మీదే మద్యం సేల్స్ అవుతున్నాయి మన దాంట్లో. వాళ్ళు చెప్పారు కానీ మేము డిజిటల్ పేమెంట్లు తీసుకుంటామని, కానీ మీరు చూస్తే క్యాష్ పేమెంట్. అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నది ఏంటంటే, ఎన్నికలు అయ్యే వరకు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే మీరు స్వీకరించండి, క్యాష్ పేమెంట్స్ ఎక్కడా కూడా మీరు స్వీకరించవద్దు అని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేయబోతున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని విచ్చలవిడిగా ఇచ్చేసి దాని ద్వారా ఈ ఆలోచించే శక్తిని ఓటర్ల దగ్గర నుంచి కోల్పోయే విధంగా వాళ్ళు చేస్తున్నాం. కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళి స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ మీనా గారిని కలవబోతున్నాం. ఆయన దగ్గర అనేక ప్రపోజల్స్ మేము పెట్టబోతున్నాం. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ కూడా సీసీటీవీ కెమెరాస్, వెబ్కాస్టింగ్ జరగాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే కేవలం 50% పోలింగ్ బూత్స్లో మాత్రమే పెడతారని అంటున్నారు. కానీ 100% ఇందులో సీసీటీవీ కెమెరాలు పెట్టాలి, వెబ్కాస్టింగ్ జరగాలి. ఆ కంట్రోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. కాబట్టి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న అధికారులు ఎవరైనా వాళ్ళు పాలక పక్షానికి వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంటే దాన్ని మీరు పట్టుకోవాలి, అక్కడ ఎలక్షన్లు క్యాన్సిల్ చేయాలన్నది ఇంకొక డిమాండ్. తర్వాత వాలంటీర్స్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. వాలంటీర్స్ని ఇప్పుడు పెన్షన్లు అవన్నీ ఇవ్వద్దు అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఏపీ అంటే ఇప్పుడు ఏమంటుందంటే వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు ఇవ్వకండి, ఎవరైనా క్యాంపెయినింగ్ చేస్తే సస్పెండ్ చేయండి అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు సస్పెండ్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే ఇంకా ఎక్కువగా భాగస్వామ్యం అవ్వచ్చు. అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మేమేం కోరుతున్నామంటే వాలంటీర్స్ను మొత్తం రాష్ట్రంలో మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఉత్తరాంధ్రలో ఉన్న వాలంటీర్స్ అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు విజయనగరంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి రాయలసీమ జిల్లాల్లో పెట్టండి. రాయలసీమలో ఉన్న వాలంటీర్లను తీసుకొని మీరు ఉత్తరాంధ్రలో పెట్టండి. మరి రకరకాల జిల్లాలో మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఓటర్లు కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు వేయగలరు. లేకుంటే ఈ ఒక్కొక్క వాలంటీర్ కింద 50 మంది ఉండడం వల్ల వాళ్ళకేంటి ఇప్పుడు చూడండి, చాలామంది వాలంటీర్లు రిజైన్ చేసేసి పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రతిపాదన కూడా పెడుతున్నాం. వాళ్ళకి కావాలంటే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి, మీరు వాళ్ళు ఎక్కడికి వెళతారో అక్కడ నుంచి పోస్టల్ ఓటింగ్ వేయమనండి. కానీ వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్న ప్రాంతాల్లో వాళ్ళు ఉంటే గనుక ఈ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగవు అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. ఈ విధంగా రకరకాల ప్రస్తావనలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము చెబుతాం. సాధారణంగా అనేక ఎన్నికల్లో ఏం చేస్తున్నారంటే మొదట ఎంపీ ఈవీఎం ఉంటుంది, ఆ తర్వాత ఎమ్మెల్యే ఈవీఎం ఉంటుంది. చాలా చోట్ల మీరు చూడండి, మొదట ఎమ్మెల్యే పెడుతున్నారు, తర్వాత ఎంపీ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో అది కూడా మేము ఇది సక్రమంగా మీరు అమలు చేయాలి. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లో ఏది ఎంపీనో ఏది ఎమ్మెల్యేనో కలర్లు పెడతారు, 2 డిఫరెంట్ కలర్స్. కానీ మేమేమంటున్నామంటే స్పష్టంగా దాని మీద పెద్ద దాంట్లో ఒక పేస్ట్ చేయండి, ఇది పార్లమెంటు, ఇది అసెంబ్లీ. తర్వాత మనం ఎక్కడైతే ఈవీఎం ప్రెస్ చేస్తున్నామో దాని ముందు కూడా ఉండాలి ఇది ఎంపీ, ఇది ఎమ్మెల్యే అని. లేకుంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డౌట్లు వచ్చి లోపల పనిచేస్తున్న ఆఫీసర్లు నుండి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా సపోజ్ ఏదైనా పార్టీతో కుమ్మక్కై ఉంటే అక్కడ కూడా వాళ్లకు సంబంధించిన పార్టీలకు ఓటు వేసే ప్రస్తావన కూడా వస్తుంది. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలన్నది మా ప్రగాఢమైన విశ్వాసం. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెబుతున్నారు.
ఒక చోట ఒక రోజులో పర్మిషన్ వస్తుంది, ఇంకోటి ఇంకో 2 రోజులు పడుతోంది. రకరకాల కొత్తవి ఏవేవో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి మేము అది కూడా అడగబోతున్నాం. అన్ని జిల్లాలలో కూడా ఒకే విధమైన నియమాలు ఉండాలి. ఈ ఆర్ఓ ఎవరుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొత్త నియమాలు పెడుతున్నారు. దానివల్ల కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా కష్టాలు. మేము అడుగుతుంటే మా జిల్లాలో ఇదేం లేదంటున్నారు, మా నియోజకవర్గంలో ఇది లేదంటున్నారు. మరి ఈ విధంగా సుసూత్రీకరణ తీసుకురావడం, అన్ని చోట్ల ఒకే విధమైన నియమాలు ఉండడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. అది కూడా మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి తెలియజేయబోతున్నాం. సో ఈ విధమైన ప్రస్తావనను తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు, ఇక్కడే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఇచ్చి ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము పెడుతూ, తర్వాత మొన్న డిఎస్సి పరీక్ష గురించి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. మేము ముందే అడిగాం, ఈ డిఎస్సి పరీక్ష అన్నది కేవలం మీరు ఎలక్షన్లో ఏ విధంగా ఈ యువతరం మెప్పు పొందాలని ఇచ్చారు. ఇంత లేటుగా ఎందుకు ఇవ్వాలండి? ఎప్పటి నుంచో మీరు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని చెప్పిన వాళ్ళు ఎలక్షన్ ముందు మనం పెట్టలేమని తెలిసినా కూడా దాన్ని తీసుకురావడం వల్ల విద్యార్థులకు చాలా నష్టం కలిగింది. అందువల్ల వాళ్ళ ప్రస్తావనను మేము ఎలక్షన్ కమిషన్కు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ తర్వాత డిఎస్సి కండక్ట్ చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలు ఇంకా అధికారంలోకి రాకముందే ప్రజా సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపిస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ రేపు అధికారంలో వస్తే ఏముంటుందో అన్నది ఓటర్లు మీరు ఆలోచించండి. కాబట్టి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ పార్టీలకు ఆలోచనలు ఏంటి, ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు, ఎవరికైనా వాళ్ళు సీట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. రాత్రికి రాత్రి మార్చి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన అనేక సందర్భాలు మనం చూసాం. సో ఆ విధంగా కాకుండా నియమాలకు విలువలకు కట్టుబడి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఉంటుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్, అందులో ఉన్న భాగస్వామ్య పక్షాలను నమ్మండి. మీ అమూల్యమైన ఓటును ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని భాగస్వామ్య పక్షాలకు వేయండి. ఒక మార్పు, ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కలిసి తీసుకొద్దామని మా అందరి మిత్రుల తరఫున నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నమస్కారం. యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు మన మంగళగిరి ప్రెస్ క్లబ్కి రావడం శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఎలక్టరల్ ఆఫీసర్లు ఉన్న ఓటు హక్కుని కూడా తీసేయడానికి ఒక ప్రభుత్వ అధికారులే పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్ ఆఫ్ లా ఒకటే ఉండిద్ది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ నెంబరు, సీరియల్ నెంబరు 2 ఉంటాయి. ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడిగా వేరే రాష్ట్రాల్లో పోటీ చేయవచ్చు, స్థానికుడైతే అసెంబ్లీలో పోటీ చేయవచ్చు. కానీ ఇప్పుడున్న ఎలక్టరల్ ఆఫీసర్లు వాళ్ళ ఇష్ట ప్రకారం తప్పులు తడకగా మంగళగిరి ఎలక్టరల్ ఆఫీసర్ని ముందుగా సస్పెండ్ చేయాలా. ఎందుకంటే నేను 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉండి వాళ్ళు అధికారికంగా ఇచ్చింది, వాళ్ళు సిగ్నేచర్ పెట్టింది అన్ని తప్పులు తడక. పార్టీ నెంబరు, సీరియల్ నెంబర్ వేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పార్టీ నెంబర్, సీరియల్ నెంబర్లు ఇస్తూ ఉన్నారు. ఇది మా జాతీయ ఫ్రంట్ చైర్మన్ గారు జేడి లక్ష్మీనారాయణకి కూడా చెప్పాము. సారు ఎలక్టరల్ ఆఫీసర్ గారితో మాట్లాడతారు. నేను జాతీయ స్థాయిలో కర్ణాటకలో ఎన్నికలు చూస్తూ ఉన్నాం, మహారాష్ట్రలో ఎన్నికలు చూస్తూ ఉన్నాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో కూడా మా పార్టీ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి బకెట్ సింబల్ కేటాయించింది. అదేవిధంగా కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు, మిగతా రాష్ట్రాలకు బకెట్ గుర్తు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యునైటెడ్ ఫ్రంట్లో నేను మంగళగిరి అసెంబ్లీ నుంచి, సారు బాపట్ల నుంచి, అదేవిధంగా విశాఖ నార్త్ నుంచి మేము 8 పార్టీలు కూటమిగా ఏర్పడి కేవలం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది కేవలం 2-3 కుటుంబాలు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలా, అందులో కాపులు కూడా మనలో ఐక్యం చేసుకొని మన జాతిని, మన ఐక్యతను మనమంతా కాపాడుకొని ప్రతి పౌరుణ్ణి, సామాన్య మానవుణ్ణి అసెంబ్లీకి, సామాన్య మానవుణ్ణి పార్లమెంట్కి పంపే విధంగా మేము యునైటెడ్ ఫ్రంట్ ద్వారా జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేయడానికి మేమంతా ఒక ఎజెండాగా ప్రణాళిక చేసుకున్నాము. ముఖ్యంగా ఎవరైతే పార్టీ అభ్యర్థులు అయితే ఉండారో వాళ్ళని గెలిపించే విధంగా కార్యాచరణ చేస్తారని, ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై కేవలం 2 కమ్మారెడ్డి 2 సామాజిక వర్గాలు కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. ముస్లిములు, క్రైస్తవులు ముఖ్యంగా ఆలోచించాలా, మన ఓటుని మనమే వేసుకోవాలా, మనమే రాజ్యాధికారం చేయాలా, మనమే శాసనాలు చేయాలా, మనమే
అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించే విధంగా కార్యాచరణ చేసుకుంటూ ఇప్పుడున్న రాజారెడ్డి రాజ్యాంగం జగన్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు కూడా తొంగలో తొక్కారు. ఈ తెలుగుదేశం వైసీపీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ రాష్ట్రంలో కేవలం మేము నియోజకవర్గంలో అనేక సమస్యలు, ఈ మంగళగిరి నియోజకవర్గంలో 44 గ్రామాలు ఉన్నాయి. 100 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉన్నారు. 400 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకేమో ఎంపీ టికెట్లు ఇస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలు కావాలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బలపరిచిన మరి అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోండి. ఈ నియోజకవర్గంలో ఎక్కడ లావణ్య అనే వ్యక్తి, ఈ అమ్మాయి బెంగళూరులో ఉండిద్ది, రాజకీయాల మీద అవగాహన లేదు. కేవలం ఆమె దగ్గర ఉన్నదల్లా డబ్బు. ఆ డబ్బు వల్ల ఆమె గెలవాలని చూస్తూ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పర్యాలు ఎమ్మెల్యేగా చేశాడు. అభివృద్ధి అనేది శూన్యం. పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి కడమ వేసుకొని మళ్ళీ 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని మళ్ళీ పెత్తనమేమో రెడ్డి సామాజిక వర్గాన్ని, పేరేమో బీసీ మహిళ. నారా లోకేష్ గారు ఉన్నారంటే ప్రయోజనం లేని వ్యక్తి. గెలవటమే ఎట్టా గెలుస్తాడు? గ్రౌండ్ వర్క్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అండబలం లేదు. ఈ నియోజకవర్గంలో నాన్ లోకల్ వ్యక్తులు వీళ్ళంతా కూడా. నేను మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని, సమాజంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తిని. నేను ఒక పెదవడ్లపూడి గ్రామంలో నుంచుంటేనే 2700 ఓట్లు వచ్చింది పంచాయతీలో. 14 తర్వాత ఇక్కడ అసలు ఎన్నికలే లేకుండా చేసేశారు. అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ సోదరులకు నేను ఒకటే అడుగుతున్నా, నా పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నా బకెట్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో వారు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ వరకు ఆ విధంగా నడుచుకుంటానని మరి జేడీ లక్ష్మీనారాయణ గారిని అసెంబ్లీకి, అదేవిధంగా మన సార్ని కూడా అందరినీ పంపించే విధంగా భాగ్యారావు గారిని కూడా అందరినీ కూడా మా కూటమిలో ఎవరైతే ఎన్ని పార్టీలు ఉండో వాళ్ళందరినీ గెలిపించే విధంగా నేను ముస్లిం పర్సనల్ లా బోర్డు, తబ్లిగ్ జమాతు, అహ్లే సున్నతుల్ జమాతు, జమాతే ఇస్లాం హిందూ ఢిల్లీ నుంచి ఒక తీర్మానం చేపించా. ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళు పార్టీ అధ్యక్షులు అయితే ఉంటారో ఓట్లు వేయాలని రంజాన్ నెలలోనే నేను తీర్మానం చేపించి ప్రతి మసీదుకి వక్ఫ్ బోర్డు కార్యాలయానికి పంపిస్తే వక్ఫ్ బోర్డు కార్యాలయంలో వాళ్ళు చింపేసేశారు. అందుకనే ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. మా మనుషుల్నే ముస్లిం ఐక్య వేదిక సభ్యుల్ని చేర్చి ఆ యొక్క మేనిఫెస్టోని మా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని ప్రతి మసీదు కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి టౌన్లో 14 మసీదులు ఉన్నాయి, వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. అదే దుగిరాల మండలంలో 11 మసీదులు ఉన్నాయి, వాళ్ళకు పంపించాం. తాడేపల్లి పంపించాం. అలాగే విశాఖపట్నం, అన్ని 13 జిల్లాల్లో ఒక కార్యాచరణ చేసి కేవలం వైసీపీ వల్ల కానీ తెలుగుదేశం వల్ల కానీ ప్రయోజనం లేని పార్టీలు, ఆ పార్టీలు కేవలం మీరు ఫ్లెక్సీలు కట్టి, మీరు బట్టలు చింపుకొని, మీరు ఓటేసి కేవలం ఒక 2,000 మీ బలహీనతని చేసుకొని, మీ పేదరికాన్ని బలహీనతను చేసుకొని మీకు ఓటుకి 2,000 3,000 ఇచ్చి ఓటు వేయించుకోవాలనే ప్రయోజనంలో ఉండరు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. తెలంగాణలో చూస్తే 6 లక్షల అప్పుల కోట్లు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో కోట్లు మింగేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు మింగేస్తూ ఉన్నారు. జవాబుదారీతనం ఎమ్మెల్యేలు ఉన్నారు, జవాబుదారీతనం ఎంపీలు ఉన్నారు. మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం దక్కాలనే ఆలోచనతో జేడీ లక్ష్మీనారాయణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని నన్ను గెలిపించాలని, మంచి మెజార్టీతో గెలిపిస్తారని గత 45 రోజుల నుంచి గ్రామం నుండి ఓటు డోరు క్యాంపింగు గ్రామాన తిరుగుతూ ఉన్నాం. మరి మీరంతా ఐక్యంగా ఓటేసి ముస్లిం అభ్యర్థిని, వీళ్ళంతా పనికిమాలినోళ్ళు, కేవలం వాళ్ళంతా సిబిఐలో ప్రభుత్వ యొక్క ఖజానాను లూటేసిన వ్యక్తులు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సిబిఐ కోర్టు కేసుల్లో కూడా వాళ్ళన్న ఉన్నాడు. రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కేసుల్లో ఉన్న వెళ్తూ 1000 కోట్లు దోచేస్తూ ఉన్నారు. ధనాన్ని పేదల యొక్క ఆసరా చేసుకొని మురుగుడు హనుమంతరావు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. ఆయన వల్ల ప్రయోజనం లేదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి అనేదే లేదు, ఒక బస్టాండ్ కట్టించిన దాఖలాలు లేవు. తాగడానికి ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పెడతా ఉన్నారు. పెదవట్లపూడి గ్రామానికైతే 5-6 గ్రామాలకి పోయే చెరువు ఊరవాగును కూడా శుభ్రం చేయలేని వ్యక్తులు వీళ్ళు ఎదవలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లిని కూడా న్యాయం చేయలేడు, తల్లిని తరిమేశాడు. అటువంటి వ్యక్తులకు మీరు ఓట్లు వేస్తారో లేకపోతే సామాన్య మానవులకు ఓట్లు వేస్తారో మీరే నిర్ణయించుకోండి. కేవలం డబ్బు, పేపరు, టీవీ ఛానల్ కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయని
ఒక అహం గర్వం. తాడేపల్లి ప్యాలెసు మేము ఇప్పించాం ఇక్కడ ఉంటాడులే అని, కానీ ఇప్పిస్తే ఏమైంది? ఎవరికి అనుమతి ఇవ్వడు, ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వడు, ఎంపీకి అనుమతులు ఇవ్వడు. అటువంటి పార్టీకి ఓటేస్తే ఇంకా భవిష్యత్తు ఏమైంది? భవిష్యత్తు ఏం లేదు. వేరే దేశాలకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని నరేంద్ర మోడీ టాకెట్ పెట్టేసేస్తాడు. ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనాన్ని దోచేసి అదానీ, అంబానీ, అనిల్ అంబానీ కొరకు పోటీ చేస్తున్న, మద్దతు ఇస్తున్న మరి నరేంద్ర మోడీ కావాలో ప్రత్యేక హోదాని ఇస్తానని, అమరావతి ఒకటే రాజధాని ఉండిద్దని చెప్పబలికి 3 ప్రాంతాల వల్ల విద్వేషాలు సృష్టించు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ కావాలంటారు కొంతమంది. మాకు విద్వేషాలు సృష్టిస్తున్న వ్యక్తి కావాలో, సామాన్య ఒక ఐపీఎస్ అధికారిగా ఈ సమాజానికి సేవ చేయాలని, కాలాన్ని, ధనాన్ని, భార్య పిల్లల్ని అందరినీ కూడా వదిలిపెట్టి సమాజం కోసం చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు కావాలో మీరు అర్థం చేసుకొని ఐక్యంగా ఉండి మనమంతా గెలుపు చేసే విధంగా కార్యాచరణ చేస్తారని చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడి ఓటుని అడుగుతున్న. జై హింద్, బోలో స్వతంత్ర భారత్కి. నేను కటికల సౌభాగ్యారావు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి కో కన్వీనర్గా ఉన్నాను. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మద్దతిస్తూ వారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక తీర్మానం చేసింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఎందుకు పడింది అనేది వివరించడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ రోజున అందరూ అవినీతి పరులు అనేసేసి అన్ని పార్టీలు కూడా నువ్వు అవినీతి పరుడివే అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి ఉంటుందా? అవినీతి ఉండకూడదు కదా. ప్రజాస్వామ్యంలో 50 కోట్లు పెడితేనే సీట్ ఇస్తారా? కోట్ల రూపాయలతో వ్యాపారం చేయకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇంతమందిని గెలిపించి 25 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి అన్నీ ఒక్కరికే వేస్తున్నాయి, అది బీజేపీ పార్టీకే వేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క బీజేపీ పార్టీ ఉందనేసి అందరికీ తేటతెల్లం అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి మేమందరం ఒక్కటే. అలాంటప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు పోటీ చేయాలి? ఈ 4 పార్టీలు కూడా ఒకే విధంగా ఒకే గుర్తు కింద రావచ్చు కదా. సో అందుకని ప్రజాస్వామ్యం అనేది మనుగోడు లేకుండా పోతుంది. సో అందుకని ఒక్క ఛాన్స్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా నిలబడే వ్యక్తులకి ఇవ్వాలనేసి అభ్యర్థిస్తున్నాం. మా కన్వీనర్ గారు వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు, వివి లక్ష్మీనారాయణ గారు. నేను బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా జలీల్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. కొండేపి నుంచి చెన్నకేశ్వర గారు పోటీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏదైతే 8 పార్టీలు ఉన్నాయో ఆల్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి పోటీ చేసి 8 పార్టీల అధ్యక్షులను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మా జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గురించి మా కన్వీనర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే మా లక్ష్యం. సో సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలి అంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని బలపరచండి. లేదు మాకు దోపిడీదారుడే కావాలి, కోట్లను మాకు కుమ్మరించి 100 కోట్లు దోచుకునేవాడు మాకు కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలంటే మనం రోడ్లకి ధర్నాలు చేయబని లేదు, గోలగోలు చేయబని లేదు, రాస్తారోకోలు చేయబని లేదు, ఊరేగింపులు ఉత్సవాలు చేయబని లేదు, ఎండల్లో తిరగబని లేదు. చక్కగా పోలింగ్ స్టేషన్ నీడలో ఉంటుంది. పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థికి ఒక్కసారి ఓటు వేయండి. సామాన్యుడు చట్టసభలకు పంపించండి. రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడి ఇంటికి అందిస్తాం. ఇది మా నినాదం. సామాన్యుడు చట్టసభలకు పంపించడం, రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చేర్చడం, అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఒక్కరికి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడమే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క లక్ష్యం మిత్రులారా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిని ఒక్కసారి చూడండి, ఒక్కసారి గెలిపించండి. మంగళగిరిలో స్పెషల్గా నవరం కాంగ్రెస్ పార్టీ జలీల్ గారిని అత్యధిక మేరతో ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించండి. ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి.
అదేవిధంగా సామాన్యుడి పరిపాలనలోకి వెళ్ళి సామాన్యుడు పరిపాలించడం మొదలైతే పేదవాడి జీవితం ఏ విధంగా మారుతుందో ఒక్కసారి మేము అనుభవపూర్వకంగా చూపించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి మంగళగిరిలో జలీల్ గారిని గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో అసెంబ్లీకి, 25 స్థానాల్లో ఎంపీలకి పోటీ చేస్తున్నటువంటి యూనిట్ ఫ్రంట్ అభ్యర్థుల్ని ఒక్కసారి గెలిపించి సామాన్యుడి యొక్క సత్తా ఏంటో చూపించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్. कहीं के आइस बच्चे तो जेल के उधर से अन्ना क्या चल जेल भाई के सर मेरे जलील गारी गुड शाल भाई तो भी दे देवा नारे तकबीर नारे तकबीर गुड आफ्टरनून टू ऑल तो ये ग्रुप కూడా పాలకవర్గం కారాలు మొహమ్మద్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుమారు 6000 కులాలు ఉంటే కేవలం 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని గత 75 సంవత్సరాల నుంచి ఉన్నత విద్యావంతులు చదువుకున్న వాళ్ళు IAS